మహబూబాబాద్ జిల్లాలో క్రషర్ యజమానుల తీరుకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో నేతలు ఆందోళన చేపట్టారు. అక్రమ మైనింగ్ ఆపాలంటూ నినాదాలు చేశారు. మైనింగ్ తరలించే క్రమంలో బాంబుల మూతలతో స్థానికులు, రైతులు భయభ్రాంతులకు లోనవుతున్నారని ఆరోపించారు. గుట్టలను గుళ్ల చేస్తూ రాజకీయ పలుకుబడితో సహజ వనరులు కొల్లగొడుతున్నారని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కురవిమండలోని తిర్లాపురం గ్రామం శివార్లో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని క్రషర్స్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నామంటూ ప్రచారం జరుగుతుందన్నారు. నల్లు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మడం గాని, కొనడం గాని లీజుకు తీసుకుని వ్యాపారం చేయడం నేరమని తెలిపారు. అనుమతులు ఒకచోట ఉంటే మరొక చోట మైనింగ్ జరుపుకుంటున్నారని సిపిఐ నేత మండిపడ్డారు. కేంద్రీయ ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు అర్ధరాత్రి బాంబుల మోతలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేదులగూడెం గ్రామంలో ఈ పేలుళ్లకు ఇల్లు, గొర్రెలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారని నల్లు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. 188 సర్వే నెంబర్ లోపల గత 1977 లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాం లోపల కాకి మాధవరావు గారు దాదాపు 90 ఎకరాల పైన ఉన్నటువంటి స్థలాన్ని అప్పుడు పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచడం జరిగింది. ఆ భూమి అప్పుడు వ్యవసాయ యోగ్యంగా లేకపోవడం వల్ల చాలామంది పేద రైతులు కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేయలేకపోవడం, కొంతమంది బావులు తవ్వుకొని అరాకొరాగా చేసిండ్రు. ఆ తదనంతర కాలం లోపల ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఒక 2-3 ఎకరాలు మధ్యన ఉన్నటువంటి దాని లోపల ఇక్కడ దగ్గరనే ఉన్నటువంటి ఒక క్రషర్ మిల్ ఆయన అక్కడ క్రషర్ మిల్లు పెట్టేసి ఆడ కొద్దిపాటి వ్యాపారం చేసేవాడు. ఆ తర్వాత కాలం లోపల అది మూతపడ్డప్పటికీ ఆ తర్వాత అంటే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది బడా నేతల యొక్క ప్రోద్బలంతో ఆ క్రషర్ మిల్లును ఎలాంటి అనుమతులు లేకుండా ఇవన్నీ కూడా గుట్టలు ఉన్నటువంటి ఈ స్థలం లోపల క్రషర్ మైనింగ్ కానీ లేకపోతే రెవెన్యూ కానీ అరాకొర అనుమతులతోనే గుట్టలుగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కొల్లగొట్టి ప్రభుత్వ సొమ్మును పట్టపగలే కొల్లగొడుతున్నప్పటికీ కూడా అధికారులందరూ కూడా కాసుల యొక్క మత్తు లోపల వాళ్ళు కొట్టుమిట్టాడుతారు తప్ప ప్రభుత్వమే మేము 188 సర్వే నెంబర్ లోపల పేదల చేత 2 సంవత్సరాల క్రితం గుడిసెలు వేయించినప్పుడు ఇవన్నీ కూడా గుట్టలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ రోజున పరిశీలించినట్టయితే ఇదంతా చదునైపోయి ఇక్కడ వేలాది రూపాయల యొక్క లక్షలాది రూపాయల యొక్క ప్రభుత్వ సొమ్మును వీటన్నిటిని కూడా క్రషర్ రూపం లోపల మార్చుకొని కొల్లగొడుతున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణం. తెలంగాణ అవుట్డోర్ మీడియా